మీ పిల్లలు ఫుడ్ సరిగ్గా తినడం లేదా? రోజు మొత్తం ఏది పెట్టినా గాని వద్దు అంటున్నారా? అయితే కామన్‌గా జరిగే కొన్ని మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. హలో అండి టు ఆల్ ద పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అండ్ కేర్‌టేకర్స్. ఐ యామ్ డాక్టర్ దీపిక, పీడియాట్రిషియన్. 1. ప్లేట్ మొత్తం ఫుడ్ నింపేసి వాళ్ళ ముందు పెడితే వాళ్ళు తినరు. వాళ్ళ కడుపు చాలా చిన్నదిగా ఉంటుంది. కొంచెం కొంచెం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ విత్ డిఫరెంట్ కలర్స్ పెట్టి ఇవ్వండి. డెఫినెట్‌గా ట్రై చేస్తారు. రెండవది కన్సిస్టెంట్ మీల్ షెడ్యూల్. ప్రతిరోజు పర్టిక్యులర్ సెట్ టైమ్‌లో వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్, మిడ్‌డే స్నాక్, లంచ్, ఈవినింగ్ స్నాక్, డిన్నర్ ఇవ్వటం అలవాటు చేయండి. మూడవది ఎక్కువగా స్నాక్స్ ఇవ్వటం. పేరెంట్స్ అయినా, పెద్దవాళ్ళైనా పిల్లలు మీల్ సరిగ్గా తిననప్పుడు, సరే ఏదో ఒకటి తింటారు గదా అని చెప్పి స్నాక్స్ ఇస్తుంటారు. ఇలా రోజంతా ఎక్కువగా స్నాక్స్ తినటం వలన కూడా వాళ్ళ ఆకలి తగ్గిపోతుంది. నాలుగవది రోజు ఒకటే రకమైన ఫుడ్ తింటూ ఉంటే ఎవరికైనా బోర్ కొడుతుంది కదా! సో, అందుకని రోజు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఇవ్వండి. ఐదవది నైట్ ఫీడింగ్. పిల్లలు రాత్రి పూట నిద్ర లెగవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆకలికి లేస్తున్నారనుకోని పేరెంట్స్ బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా ఫీడ్ ఇస్తూ ఉంటారు. ఇలా నైట్ అంతా ఫీడింగ్ తీసుకోవటం వలన కూడా డేలో వాళ్ళకి ఆకలి అస్సలే ఉండదు. ఆరవది వాళ్ళతో కలిసి కూర్చొని తినకపోవటం. పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. అందుకని మీల్ టైమ్‌లో కుటుంబం అంతా కలిసి కూర్చొని తినడం అలవాటు చేసుకోండి. ఇంకా లాస్ట్ మనం ఇవంతా చేసినా కానీ కొన్నిసార్లు వాళ్ళకి ఆకలి లేకపోతే తినరు. కంగారేం పడకండి. ఒక పూట తినకపోతే ఆకలి వేసి రెండో పూట వాళ్ళే తింటారు. థాంక్ యూ.